హలో అండి. మా ఇంట్లో ఈరోజు దొండకాయ ఫ్రై చేశా. సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేశానో చూపిస్తారండి. అరకిలో దొండకాయలు తీసుకున్నానిక్కడ. నీట్‌గా కడుక్కొని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నా. నేనిక్కడ దొండకాయలు సన్నగా కట్ చేయట్లేదు. పొడుగ్గా కట్ చేస్తున్నానండి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా. నేను కొంచెం లావుగానే కట్ చేశాను. మీరైతే కొంచెం సన్నగానే కట్ చేసుకోండి. ఫ్రైకి కావాల్సినయి 3 ఉల్లిపాయలు, కొంచెం పోపులు, కరివేపాకు, ఉల్లిపాయలు క్లీన్ చేసుకొని, కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపులు వేసి వేయించుకోవాలి. పోపులు వేగాక ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. దొండకాయ మగ్గాక 2 స్పూన్లు కారం వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిలో కొంచెం స్టార్ మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దొండకాయ గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలి. సన్న మంట మీద వేయించుకోవాలి. లాస్ట్ లో కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసి మూత పెట్టేయడమేనండి. సింపుల్ గా దొండకాయ ఫ్రై రెడీ అండి. సాల్ట్ ఫస్ట్ వేసా కదా, ఇంకొంచెం పడింది అంతేనండి. దొండకాయ సన్నగా కోస్తే ఇంకా చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.